ఇప్పుడు ఏం చూద్దామంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ చూద్దాం. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955 ఏంటంటే ఇది ప్రొడక్షన్, సప్లై, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సర్టన్ గూడ్స్ని ఏవైతే ఎసెన్షియల్ కమోడిటీస్ లాగా అనుకుంటుందో దాన్ని కంట్రోల్ చేయాలనుకుంటుంది. సప్లైని, ప్రొడక్షన్ని, డిస్ట్రిబ్యూషన్ని. ఫుడ్ గ్రెయిన్, పల్సెస్, ఎడిబుల్ ఆయిల్, షుగర్, జూటు, ఫెర్టిలైజర్స్, సీడ్, క్యాటిల్ ఫుడర్, మెడిసిన్స్, పెట్రోల్, డీజిల్, కెరోసిన్, ఇవన్నీ ఇన్ఫ్లేషన్ అప్పుడు, షార్టేజ్ అప్పుడు గవర్నమెంట్ అనేది స్టాక్ లిమిట్స్ ఇంపోజ్ చేస్తుంది, రిస్ట్రిక్ట్ మూమెంట్ ఆఫ్ గుడ్స్ చేస్తుంది. ఏంటంటే రేట్స్ చేస్తారు, పెనలైజ్ చేస్తారు. కాకపోతే రేట్స్ కొంచెం మిస్యూజ్ అవ్వచ్చు, బ్రైబరీ, హరాస్మెంట్కి కూడా. సో ఇంతమంది ఆఫీషియల్స్ ఉండాలి, దానివల్ల వేస్ట్ ఆఫ్ మ్యాన్ పవర్ జరగవచ్చు. అంటే ఆఫీషియల్స్ని కూడా రిక్రూట్ చేయాలి కదా. అండర్ ఈసీఏ, స్టేట్ గవర్నమెంట్ ర్యాండమ్లీ ఇంపోజ్ స్టాక్ లిమిట్ ఆన్ ఆల్ హోల్సేలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అండ్ రీటైలర్స్. కానీ ఈ రైట్స్ అండ్ స్టాక్ లిమిట్స్ అండ్ ఇంపాక్ట్ అయితే లేదు ఆన్ అండ్ ఇన్ఫ్లేషన్ మీద, పల్సెస్ మీద, షుగర్ మీద. ఎందుకు అంటే గవర్నమెంట్ రూల్స్ ఒకటి ఉంటాయి, దాని రియాలిటీ అంతగా అవ్వచ్చు కదా. సో ఇన్ఫ్యాక్ట్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అనేది ట్రేడర్స్ని, ఇప్పుడు ఈ యాక్ట్ వల్ల ఏంటంటే ట్రేడర్స్ మంచిగా కోల్డ్ స్టోరేజ్ లాగా కట్టకుండా చేస్తుంది అన్నట్టు. ఎందుకంటే రైడ్ చేస్తారేమో అట్లా భయపడి కూడా అలాని. సో R&D ఉండదు, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉండదు. ఈసీఏ యాక్ట్ అనేది ఎప్పుడో 1955లో చేశారో. అప్పుడంటే మన కష్టాలు వేరు, ఇప్పుడున్న కష్టాలు వేరు. ఇండియా ఈ ప్రజెంట్, అప్పుడు ఎక్కువ బ్లాక్ మార్కెటింగ్ అవి ఉంటుండే, కానీ ఈరోజు ఇండియా నీడ్ వేరు ఉంది. సో ఇలా అన్నట్టు ఈ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ మనం చూసుకున్నాం. ఆయిల్ ప్రైజెస్ పెరుగుతున్నాయి, దాన్ని మానిటర్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేసింది అంటే అగ్రికల్చర్ మినిస్టర్ నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ లాంచ్ చేసింది. ఆయిల్ పామ్, నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ పామ్ మీద. అంటే ఎడిబుల్ ఆయిల్ ప్రొడక్షన్ మనం ఇండియాకి సఫిషియంట్ అయ్యేంత ప్రొడక్షన్ చేయాలి అని చెప్పి స్టేట్స్ ప్లస్ సెంట్రల్ ఇద్దరు కలిపి డబ్బులు ఇవ్వాలి. నార్త్ ఈస్ట్ రీజియన్లో, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఏంటంటే ఆయిల్ ఫామ్ ఫార్మర్స్ ఫ్రెష్ ఫ్రూట్ బ్రాంచెస్ని ప్రొడ్యూస్ చేస్తారు. ఫ్రెష్ ఫ్రూట్ బ్రాంచెస్ ఆ నుంచి క్రూడ్ ఆయిల్ పాము ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది ఇండస్ట్రీ. గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ప్రైస్ అష్యూరెన్స్ ఇస్తుంది ఆయిల్ పామ్ ఫార్మర్స్కి ఫర్ ఫ్రెష్ ఫ్రూట్ బంచెస్. దీన్నే వయబిలిటీ ప్రైస్ అంటారు. అంటే దిస్ విల్ బి నోన్ యాజ్ వయబిలిటీ ప్రైస్. వయబిలిటీ ప్రైస్ అంటే మినిమం ప్రైస్ వేస్తుంది అన్నట్టు. బేసికల్గా ఇక్కడ ఏమైందంటే ఫార్మర్ ఫ్రూట్స్నేమో ఆయిల్ మిల్లర్కి అమ్ముతాడు. ఫార్మర్ ఒకవేళ లెస్ మనీ వచ్చిందనుకో, గవర్నమెంట్ ఫార్ములా వయబిలిటీ ప్రైస్ కన్నా, వీపీ కన్నా ఈ గవర్నమెంట్ ఎంత గ్యాప్ ఉందో వయబిలిటీ గ్యాప్, అది ఫార్మర్స్కి ఇస్తుంది అన్నట్టు. ఇంకోటి ఇలా అన్నట్టు. సో ట్రైనింగ్ కూడా ఇస్తారు, లైక్ ట్రీస్ ఎలా పెంచాలి అలా అని చెప్పి. మూన్ టెరస్ హాఫ్ మూన్ టెరస్ కల్టివేషన్ అని కొన్ని టెక్నిక్స్ ఉంటాయి ఇందులో, అవి కూడా నేర్పిస్తారు అన్నట్టు. ఎసెన్షియల్ కమోడిటీస్ ఒక అమెండ్మెంట్ జరిగింది ఆర్డినెన్స్ 2020లో. 1955లో ఉండేదానికి ఇప్పటికి 2020లో ఏం అమెండ్మెంట్ జరిగిందంటే ఫుడ్ ఐటమ్స్, సెరల్స్, పల్సెస్, టమాటో, ఆనియన్స్ ఉంటాయి అనుకో, యూనియన్ గవర్నమెంట్ అనేది స్టాక్ లిమిట్ పెట్టొచ్చు. అది కూడా కొన్ని సర్కమ్స్టెన్సెస్లోనే పెట్టొచ్చు. వారు, ఫెమైన్, గ్రావ్ నేచురల్ కెలామిటీ, ఎక్స్ట్రాడినరీ ప్రైస్ రేస్ అని ఊకుక్కనే లిమిట్స్ పెట్టొద్దు అన్నట్టు. దానివల్ల ఒక స్టెబిలిటీ ఉండదు. విచ్ మీన్స్ కంపేర్ టు యావరేజ్ ప్రైస్. ఎక్స్ట్రాడినరీ ప్రైస్ రైస్ అంటే 100 ప్రైస్ డబల్ అయ్యింది అనుకో హార్టికల్చర్ పెరిజరబుల్ ఐటమ్స్లో, లేకపోతే నాన్ పెరిజబుల్లో 50% ప్రైస్ పెరిగిందనుకో, అది ఎక్స్ట్రాడినరీ ప్రైస్ రైస్ అంటారు. ఎగ్జిస్టింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీస్కి, ఫుడ్ వాల్యూ చైన్ పార్టిసిపెంట్స్కి, ఏవైతే అగ్రి ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, స్టోరేజ్, ట్రాన్స్పోర్ట్, డిస్ట్రిబ్యూషన్ ఉంటాయో వాళ్ళకి లిమిట్స్ ఉండవు అన్నట్టు. ఈసీ అమెండ్మెంట్ 2020 ఎకనామిక్ పాలసీ అన్సర్టనిటీ ఉందంటే యాజ్ పర్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 2020 అమెండ్మెంట్ ప్రకారం ఏంటంటే గవర్నమెంట్ అనేది స్టాక్ లిమిట్ 4 సర్కమ్స్టెన్సెస్లో వేయచ్చు. కానీ యూనియన్ గవర్నమెంట్ స్టాక్ లిమిట్స్ పెట్టింది పల్సెస్ మీద 2021లో ఒకసారి ఇన్ఫ్లేషన్ అని చెప్పి. కానీ ప్రైస్ అయితే 50% వారలేదు. 50% మారుతూనే పెడతామని చెప్పారు కదా, కానీ పెట్టింది పాలసీ అనేది సెటన్గా లేదు. అంటే ఇంప్లిమెంట్ చేసిన పాలసీ ఒకటి, ఇంప్లిమెంట్ చేసేది ఒకటి. ఫస్ట్ ఏమన్నారు,
చేయము అన్నారు. తర్వాత బ్యాన్ చేశారు అన్నట్టు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రైవేట్ ప్లేయర్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు డబ్బులు, అంటే పాలసీ క్లియర్గా లేదు అట్లా అని. దాని తర్వాత 2021 డిసెంబర్లో తీసేశారు. ఫార్మర్స్ ఏం ప్రొటెస్ట్ చేయట్లేదు ఈ రిఫార్మ్కి, అయినా సరే గవర్నమెంట్ ఇది కరెక్ట్ కాదని చెప్పి తీసేసింది అన్నట్టు. పెరప్స్ బికాస్ గవర్నమెంట్ హ్యాడ్ టు కంబెట్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ బిఫోర్, అట్లా ఏదో కొన్ని అదే ఎలక్షన్స్ వల్ల అలా అని చెప్పి. N95 మాస్క్, శానిటైజర్స్ కూడా ఈసీఐ కింద పెట్టారు కోవిడ్ టైంలో. ఎందుకంటే సప్లైని పెంచడానికి లోకల్ మార్కెట్ రీజనబుల్ ప్రైజెస్, బ్లాక్ మార్కెటింగ్ ఓవర్ ప్రైజెస్ అయితే పనిష్మెంట్ ఇవ్వడానికి యాక్ట్ కింద ఇది అన్నట్టు. డిఫ్లేషన్, అగ్రో సెల్లింగ్ డిఫ్లేషన్ అంటే ఏంటంటే అగ్రికల్చర్ ఇన్ఫ్లేషన్ అనేది రికరింగ్ నైట్ మేరు డ్యూరింగ్ అప్పుడు 2004 to 2014. దాని తర్వాత ఏమైంది అంటే ఫుడ్ డిఫ్లేషన్ అయింది 3 రీజన్స్కి. ఎందుకంటే డిమానిటైజేషన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్లో లిమిట్ పెట్టారు. సో ఫియర్ ఆఫ్ జిఎస్టీ, ఐటీ అథారిటీస్, ట్రేడర్స్ అనేవాళ్ళు అంత హోల్డ్ చేయట్లేదు. మోర్ సప్లై ఉంది మార్కెట్లో. ప్రొటెక్షనిజం బై యుఎస్, EU అండ్ ఫాల్ ఆఫ్ ఇంటర్నేషనల్ కమోడిటీ ప్రైజెస్ వల్ల ఏమవుతుంది అంటే ఇండియాస్ అగ్రో ఎక్స్పోర్ట్స్ అనేటివి డౌన్ అయినవి. సో మన లోకల్ మార్కెట్లో ఎక్కువ ఉన్నవి ఇలా అన్నట్టు. ఇంకా చీఫ్ మనీ పాలసీ కూడా కొద్దిగా హెల్ప్ చేసింది ఇన్ఫ్లేషన్ని కబ్ చేయడానికి. దాన్ని ఇన్ఫ్లేషన్ని క్రబ్ చేస్తే డిఫ్లేషన్ అన్నట్టు. ఇంకోటి షుగర్ మిల్స్లో మనకు షుగర్ కేన్ చూసాం, FRP అంటాం. షుగర్ కేన్కి ఇచ్చేది FRP, ఫేర్ అండ్ రిమ్యూనరేటివ్ ప్రైస్. ఇది మినిమం ప్రైస్ ఆఫర్డ్ బై యూనియన్ గవర్నమెంట్. ఎట్లొచ్చి షుగర్ కేన్ అనే ఈ ప్రైస్లోనే షుగర్ మిల్స్ కొనాలి. స్టేట్ గవర్నమెంట్స్ ఇంకా స్టేట్ అడ్వైజ్డ్ ప్రైస్ కూడా ఇవ్వచ్చు. SAP స్టేట్ అడ్వైజ్డ్ ప్రైస్ ఇట్లా హయ్యర్ లెవెల్స్ దాని FRP కన్నా ఎక్కువ. కేన్ రిజర్వేషన్ ఏరియా, షుగర్ మిల్స్ కేన్ అనేది ఆ స్పెసిఫిక్ రేడియస్లోనే కొనాలి. కేన్ రిజర్వేషన్ ఏరియా అంటారు. ఎందుకంటే చీప్ షుగర్ కేన్ ఇంపోర్ట్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఇది అన్నట్టు. ఈ రీసెంట్ ఇయర్స్లో షుగర్ కేన్ ప్రొడక్షన్ పెరిగింది ఇండియాలో, బ్రెజిల్లో. సప్లై పెరిగింది, షుగర్ ప్రైస్ తగ్గిపోతుంది. బట్ టు కీప్ ఇండియన్ ఫార్మర్స్ హ్యాపీ గవర్నమెంట్ అనేది FRP తగ్గియలేదు. ఇన్ఫ్యాక్ట్ FRP డబుల్ చేస్తున్నారు. మిల్ ఓనర్స్ అరియర్స్ టు ఫార్మర్స్ అన్నట్టు, ప్రీవియస్ పేమెంట్స్ క్లియర్ చేయట్లేదు ఇంకా. సో గవర్నమెంట్ ఏం చూస్తుందంటే షుగర్ మిల్ ఓనర్స్కి హెల్ప్ చేయడానికి లోన్స్ ఇస్తుంది షుగర్ మిల్ ఓనర్స్కి ఇన్ ద అరియర్స్ ఆఫ్ ఫార్మర్స్. ఫైనాన్స్ మినిస్ట్రీ ఏం చేసింది, 100% కస్టమ్స్ డ్యూటీ వేసింది ఇంపోర్టెడ్ షుగర్ మీద. 0% కస్టమ్ డ్యూటీ ఆన్ ఎక్స్పోర్ట్ ఆఫ్ షుగర్ టు హెల్ప్ ఇండియన్ షుగర్ మిల్స్ ఇలా చేస్తుంది అన్నట్టు. డిఫ్లేషన్, షుగర్ సబ్సిడీ అండ్ WTO ఆర్డర్. ఆస్ట్రేలియా, బ్రెజిల్ అండ్ గౌటమిలా కంప్లైంట్ చేశాయి WTOకు. ఇండియన్ గవర్నమెంట్ సబ్సిడీస్ అనేటివి ట్రేడ్ బ్యారియర్స్ క్రియేట్ చేస్తుంది, ఇది మంచిది కాదు, ఎక్సెస్ సప్లై అవుతుంది, ప్రైజెస్ తగ్గిపోతున్నాయి వీళ్ళని. WTO అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ పీస్ క్లాస్ ప్రకారం ఇండియన్ గవర్నమెంట్ సబ్సిడీస్ ఇస్తున్నాము, సో ఇదేం మాకు ఫుడ్ సెక్యూరిటీ కోసం ఇస్తున్నాము అలా అని చెప్పి అన్నది అన్నట్టు. కానీ WTO ఇండియన్ గవర్నమెంట్ ఆర్డర్ చేసింది స్టాప్ చేయమని చెప్పి. ఇండియన్ గవర్నమెంట్ అయితే తప్పు, కంప్లీట్లీ అన్యాక్సెప్టబుల్ టు ఇండియా, మేము అప్పీల్ చేసుకుంటాము అని చెప్పి అట్లా అన్నట్టు. అగ్రికల్చర్ ప్రొడక్షన్ అండ్ ప్రాసెసింగ్, ఇంకా వేరే స్కీమ్స్ ఏముందంటే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, ఇది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ సెంట్రల్ సెక్టర్ స్కీము. ఫార్మర్స్, అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్, FPOs వీళ్ళందరికీ ఏమి ఇస్తారు అంటే లోన్స్ ఇస్తారు. 1 lakh crore అంతా కలిపి అట్లా ఇస్తే వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొట్టాలి. పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వేర్ హౌస్, కోల్డ్ స్టోరేజ్, కమ్యూనిటీ ఫార్మింగ్ అసెట్స్, మీడియం టర్మ్ టు లాంగ్ రోడ్స్ ఉంటవి, ఇట్లా కడుతూ ఉంటారు అన్నట్టు. ఒకవేళ లోన్ డిఫాల్ట్ అయితే క్రెడిట్ గ్యారంటీ ఎవరు ఇస్తారు, క్రెడిట్ గ్యారంటీ ఫండ్, ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ CGT MSC. అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అండ్ ప్రాసెసింగ్, ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ. వెస్ట్రన్ ఎకనామిక్స్ ఏం ప్రిడిక్ట్ చేశారంటే స్మాల్ ఫార్మ్స్కి ఉండవు కొన్ని రోజుల తర్వాత, పెద్ద ఫార్మర్సే ఉంటాయి. సో గవర్నమెంట్ డిసైడెడ్ బెటర్ టు ఎనేబుల్ స్మాల్ ఫార్మర్స్ టు సెటప్ కంపెనీ అండ్ కంబైన్ దర్ ల్యాండ్ హోల్డింగ్స్. ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ అంటే అది అన్నట్టు. స్మాల్ ఫార్మ్స్ అనేటివి జనరల్గా చేయరు, బిగ్ ఫార్మర్స్ విల్ బై దర్ ల్యాండ్. FPC అనేది ఒక హైబ్రిడ్ బిట్వీన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండ్ ఏ కోఆపరేటివ్ సొసైటీ. ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ప్లస్ ఇంకా ఎక్సెస్ వెయిటేజ్ టు దోస్ హూ కంట్రిబ్యూటెడ్ హౌ మచ్, అట్లా కోఆపరేటివ్ సొసైటీ రెండు కలిపి ఒక FPC పెట్టారంటూ.
ఎఫ్పిసి అనేది 10 ఫార్మర్స్ కలవచ్చు. ఇది నాట్ అలౌడ్ టు బికమ్ పబ్లిక్ లిమిటెడ్ కమిటీ, అంటే షేర్స్ అట్లాంటివి ఏం చేయకూడదు. ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది అగ్రికల్చర్ మినిస్ట్రీ, లోన్స్ కూడా ఇస్తుంది క్రెడిట్ గ్యారంటీ కింద. ఇంకొకటి కొన్ని స్కీమ్స్ ఆర్కేవివై, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన. ఇది కాంగ్రెస్ టైంలో స్టార్ట్ అయింది. దీని తర్వాత రిప్లేస్ చేశారు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన టు రాఫ్తార్, RAFTAAR, అంటే రెమ్యూనరేటివ్ అప్రోచెస్ ఫర్ అగ్రికల్చర్ అండ్ అలిడ్ సెక్టర్ రెజ్యూవినేషన్. రెమ్యూనరేటివ్ అప్రోచెస్ ఫర్ అగ్రికల్చర్ అలిడ్ సెక్టర్ rejuvenation. It provides funding for infrastructure creation, training and skill development, and financial support to farmers to start agri enterprises after getting training. ఫండింగ్ అవన్నీ ఇస్తుంది అన్నట్టు అగ్రికల్చర్ చేయడానికి. కృషిన్నతి యోజన, ఇది కోర్ స్కీము. ఇది అంబ్రెల్లా స్కీమ్ కింద చేశారు. అన్ని ఇంతకుముందున్న స్కీమ్స్ అన్నీ కలిపి, పాత స్కీమ్స్ అన్నీ కలిపి కృషి ఉన్నతి యోజన. ఇది ఏంటంటే మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, MIDH. ఇది బీ కీపింగ్ కూడా ప్రమోట్ చేశారు. ఇది ఒక దీని కింద ఇంకో సబ్మిషన్ ఏంటంటే కోఆర్డినేటెడ్ ప్రోగ్రామ్ ఆన్ హార్టికల్చర్ అసెస్మెంట్ అండ్ మేనేజ్మెంట్ యూజింగ్ జియో ఇన్ఫర్మేటిక్స్, ప్రాజెక్ట్ చామన్. అంటే ఏంటంటే కోఆర్డినేటెడ్ ప్రోగ్రామ్ ఆన్ హార్టికల్చర్ అసెస్మెంట్ అండ్ మేనేజ్మెంట్ యూజింగ్ జియో ఇన్ఫర్మేటిక్స్. ఇది ఏంటంటే స్పేస్ టెక్నాలజీ, రిమోట్ సెన్సింగ్ వాడి హార్టికల్చర్ ప్రొడక్షన్, డిసీజెస్ గురించి మానిటర్ చేయడం అన్నట్టు. ప్రాజెక్ట్ చామన్, CHAMAN, ఏంటంటే కోఆర్డినేటెడ్ ప్రోగ్రామ్ ఆన్ హార్టికల్చర్ అసెస్మెంట్ అండ్ మేనేజ్మెంట్ యూజింగ్ జియో ఇన్ఫర్మేటిక్స్ అంటే రిమోట్ సెన్సింగ్ టెక్నిక్. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, ఇది ఏంటంటే ప్రొడక్షన్ ఆఫ్ రైస్, వీట్, పల్సెస్, మిల్లెట్స్ పెంచడం, కమర్షియల్ క్రాప్స్ని కూడా పెంచడం, కొన్ని రిస్టోర్ సాయిల్ ఫెర్టిలిటీ చేయడం. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్. నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ని 2018 లాగా అంటాము. ఫర్దర్ UN అండ్ FAO కూడా ఇండియాస్ ప్రపోజల్ యాక్సెప్ట్ చేసింది. 2023 అనేది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా అయ్యింది. బికాస్ మిల్లెట్స్ అనేటివి డ్రాట్ టాలరెంట్, క్లైమేట్ చేంజ్ గుడ్ టాలరెంట్, ఫోటో ఇన్సిటెంటివ్, లెస్ వాటర్ అవసరము, న్యూట్రియంట్స్ ఎలిమెంట్స్ వస్తాయి 4 ఫ్యామిలీస్ డైట్లో. సో గవర్నమెంట్ 2 మిషన్స్ క్రియేట్ చేసింది, 2 సబ్మిషన్స్. NFSM ఆన్ మక్కా అండ్ జౌ, NSFM ఆన్ న్యూట్రీ సెరల్స్, జోవార్, బాద్రా, రాగి, లిటిల్ మిల్లెట్స్ లైక్ కుట్కి, కోడో, సావా, కంగిని, చెన్న. దీని కింద ఇంకో సబ్మిషన్ ఏంటంటే ఆయిల్ సీడ్స్ అండ్ ఆయిల్ పామ్, వెజిటేబుల్ ఆయిల్స్ని అగ్మెంట్ చేయడానికి, పెంచడానికి, అవైలబిలిటీ పెంచడానికి, ఇంపోర్ట్ని తగ్గించడానికి. సో ఇదన్నట్టు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అండ్ మక్కా అండ్ జావ్, MAKKA, మక్కా అండ్ జావ్. న్యూట్రీ సెరల్స్ దీని కింద అన్నీ వస్తాయి. ఇంకా తర్వాత ఇంకోటి. సో 2023 ఈస్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్, 2008 ఈస్ నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్. నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్, ఇది ఆర్గానిక్ మాన్యూర్స్ని, బయోఫెర్టిలైజర్, క్రాపింగ్ ప్రాక్టీసెస్ చేస్తుంది. సాయిల్ అండ్ మాయిశ్చర్ కన్సర్వేషన్ మెజర్స్, రెయిన్ఫెడ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇలా నేషనల్ బ్యాంబూ మిషన్ టు అగ్మెంట్ ద ఇన్కమ్ ఆఫ్ ఫార్మర్స్. ఫర్దర్ ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1925 ప్రకారం దాన్ని అమెండ్ చేశారు. బ్యాంబూను కూడా ట్రీస్కి డెఫినేషన్కి వెళ్ళి తీసేయడానికి. రెయిన్ఫెడ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నేషనల్ బ్యాంబూ మిషన్ కింద. సో బ్యాంబూని ట్రీ కింద తీసేశారు. సో దీనివల్ల బ్యాంబూని ఫారెస్ట్ ఏరియా బయట కూడా పెంచవచ్చు. దానివల్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏమి ఇంటర్ఫియర్ చేయదు. సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్, ఫార్మర్స్ ట్రైనింగ్ ఇస్తారు, స్కిల్ డెవలప్మెంట్ ఇస్తారు. నేషనల్ గవర్నెన్స్ నేషనల్ గవర్నమెంట్స్ ప్లాన్ ఆన్ అగ్రికల్చర్, గవర్నెన్స్ ఇస్తారు అన్నట్టు. సబ్మిషన్ ఆన్ సీడ్స్ అండ్ ప్లాంటింగ్ మెటీరియల్, న్యూ టెక్నాలజీస్ ఇన్ సీడ్ ప్రొడక్షన్, ప్రాసెసింగ్, స్టోరేజ్, సర్టిఫికేషన్ అండ్ క్వాలిటీ. సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెసనైజేషన్, ఫార్మ్ మిషన్స్ అవైలబిలిటీ పెంచుతారు, కస్టమ్ హైరింగ్ సెంటర్స్ కూడా పెంచుతారు. ఇది అన్నట్టు స్మాల్ సైజ్డ్ ఫార్మర్స్కి యూజ్ అవుతుంది.
ప్లాంట్ ప్రొడక్షన్ అండ్ ప్లాంట్ క్వారంటైన్, ఇది ఏంటంటే డ్యామేజెస్ తగ్గడానికి ఇన్సెక్ట్స్ పెస్ట్ నుంచి. ఇంటిగ్రేటెడ్ స్కీమ్ ఆన్ అగ్రికల్చర్, సెన్సెస్, ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, ఈ డేటా కలెక్షన్కి R&D అండ్ పాలసీ మేకింగ్ యూజ్ చేయడానికి. ఇంటిగ్రేటెడ్ స్కీమ్ ఆన్ అగ్రికల్చర్, సెన్సెస్, ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. ఇంటిగ్రేటెడ్ స్కీమ్ ఆన్ అగ్రికల్చర్ కోఆపరేషన్, ఇది ఫార్మర్ కోఆపరేటివ్స్కి డబ్బులు ఇవ్వడానికి. ఇంటిగ్రేటెడ్ స్కీమ్ ఆన్ అగ్రికల్చర్ మార్కెటింగ్, టు డెవలప్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. PM కిసాన్ సంపదన్ యోజన, ఇది సెంట్రల్ సెక్టర్ స్కీమ్, 100% యూనియనే ఇస్తుంది. అంబ్రెల్లా స్కీమ్ అని చెప్పొచ్చు. దీనిలో కూడా చాలా ఉంటాయి. ఫుడ్ పార్క్స్, ఇంటిగ్రేటెడ్ కోల్డ్ చైన్, మోడర్నైజేషన్ ఆఫ్ రీఫర్ వ్యాన్స్, ఇలా ఫండింగ్ అనేది ఇస్తారు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పార్క్స్, కలెక్షన్ సెంటర్స్ ఇవన్నీ పెట్టడానికి. దీని కింద ఇంకో సబ్ స్కీమ్ ఏం పెట్టారంటే PM కిసాన్ సంపద యోజన, ఆపరేషన్ గ్రీన్స్ అని ఒకటి పెట్టారు. టమాటోకి, ఆనియన్కి, పొటాటోకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడానికి, వాళ్ళ స్టోరేజ్, ట్రాన్స్పోర్ట్కి రౌండ్ ద ఇయర్. ఇది TOP అంటే. ఆపరేషన్ గ్రీన్ ఏంది, అన్ని ప్రోడక్ట్స్కి కూడా పెంచారు అన్నట్టు. సో ఆపరేషన్ గ్రీన్స్ ఫర్ ఆల్. ఇదేంటంటే ఏమి ఇస్తుంది అంటే 50% సబ్సిడీ ఇస్తుంది ట్రాన్స్పోర్టేషన్. ఒకవేళ సర్ప్లస్ ఏరియా నుంచి డెఫిషిట్ ఏరియాకి మారుస్తే అది ట్రాన్స్పోర్ట్ చేస్తే లాంగ్ టర్మ్ సబ్సిడీ ఇస్తుంది స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. రెడ్యూస్డ్ ఫుడ్ వేస్టేజ్, బెటర్ ప్రైజెస్ ఫర్ ఫార్మర్స్, అఫోర్డబుల్ ఫుడ్ ఫర్ కన్స్యూమర్స్. ఫుడ్ ఎంటర్ప్రైజెస్ ప్రమోషన్, ప్రైమ్ మినిస్టర్ ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజ్. Prime Minister formalization of micro food processing enterprise. Existing unorganized sector micro food enterprises, farmer producer organizations, self-help groups and cooperatives దీని కిందికి వస్తాయి. వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి, బ్రాండ్ బిల్డింగ్కి కూడా ట్రైనింగ్ ఇస్తారు, మార్కెటింగ్కి ఎలా చేయాలని, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ని ఎలా కంప్లై చేయాలో దానికి హెల్ప్ చేస్తారు అన్నట్టు వీళ్ళు. క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మ్యాంగో అయితే యూపీలో, ఈ చిల్లీ అయితే ఆంధ్రప్రదేశ్లో, ఇలా క్లస్టర్ బేస్డ్ అప్రోచ్. హెర్బల్ కల్టివేషన్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్, బీ కీపింగ్, అది కూడా ఎంకరేజ్ చేస్తారు. ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఏం లేదు, ఫ్రెష్ రా ఫుడ్స్ని ఫుడ్ ప్రొడక్ట్స్గా మారుస్తారు మెకానికల్, కెమికల్ ఆపరేషన్స్ చేసి. ప్రైమరీ అంటే ఏంటంటే ప్రోడక్ట్స్ అనేటివి ఒరిజినల్ స్టేట్లోనే కన్జ్యూమ్ చేస్తారు, ఏం వాల్యూ అడిషన్ ఉండదు. సెకండరీ స్టేట్లో కట్టింగ్, డ్రైయింగ్, గ్రైండింగ్ ఇలాంటివి చేస్తారు, డ్రైడ్ ఫిష్, టర్మరిక్ పౌడర్ ఇలాంటివి. టెరిషరీ లెవెల్లో ఏంటంటే ఐస్ క్రీమ్స్, బిస్కెట్స్ ఇవన్నీ అన్నట్టు ఇలా చేసేది. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ సిగ్నిఫికెంట్ ఏంటంటే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి, మైగ్రేషన్ తగ్గుతుంది, వేస్టేజ్ ఆఫ్ ఫుడ్ తగ్గుతుంది, ఫుడ్ ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, ఎక్స్పోర్ట్ వల్ల డబ్బులు వస్తాయి, కరెంట్ అపోజిట్ డిఫిసిట్ తగ్గుతుంది, GDP పెరుగుతుంది. సో ఇదన్నట్టు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ స్కోప్ ఏముందంటే, జియోగ్రఫికల్గా చూసుకుంటే మనకు ఇండియాలో చాలా రకాలుగా సాయిల్స్ ఉన్నవి, క్లైమేట్స్ కూడా డిఫరెంట్గా ఉన్నవి, కోస్ట్ లైన్ ఉంది, ఫ్రెష్ వాటర్ బాడీస్ ఉన్నవి. సో దీనివల్ల ఏమవుతుందంటే మంచి కల్టివేషన్ ఆఫ్ వెరైటీ క్రాప్స్, ఫిషరీస్కి యూజ్ అవుతుంది. మన దగ్గర ఇంకా అన్ని చిన్న చిన్న కుటుంబాలే, అందరూ వర్క్ చేసే వాళ్ళే ఉంటారు, వాళ్ళకు ప్రాసెస్డ్ ఫుడ్ కావాలి, రెడీ టు కుక్ ఇన్స్టెంట్ ఫుడ్ కావాలి, దానివల్ల కూడా డిమాండ్ ఉంటుంది. డయాబెటీస్, ఒబెసిటీ, బీపీ, లైఫ్ స్టైల్ డిసీజెస్ ఉంటాయి కదా, డిమాండ్ ఫర్ హెల్తీ ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్ కూడా పెరుగుతుంది. ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ కూడా ఉంటుంది వేరే కంట్రీస్కి. సో గవర్నమెంట్ 100% FDI ఇచ్చింది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్లో. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మన ఛాలెంజెస్ ఏంటి అంటే, ఇండియా అనేది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఉంది సెరల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మిల్క్, మీట్, ఆయిల్ సీడ్స్, క్యాష్ క్రాప్స్, ఫిషరీస్లో. కానీ 1/5 మాత్రమే ప్రాసెస్ అవుతుంది. ఎందుకు అంటే క్యాపిటల్, లోన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు, మ్యాన్ పవర్ లేదు, R&D లేదు, టెక్నాలజీ లేదు, గవర్నమెంట్ స్కీమ్స్ కూడా అంత కరెక్ట్ లేవు, అంత కన్ఫ్యూజన్ ఉన్నాయి. ఆబ్స్టకల్స్ ఇన్ APMC యాక్ట్లో కూడా, ఇప్పుడు మండీ యాక్ట్లో చాలా అడ్డంకులు ఉన్నవి. ఫార్మర్స్తో డైరెక్ట్ లింక్ లేదన్నట్టు. ఎక్స్పోర్ట్ మార్కెట్లో ఏమవుతుందంటే, అది వేరే కంట్రీస్, కెన్యా నుంచి టీ, న్యూజిలాండ్ నుంచి మిల్క్, ఏషియా నుంచి ఫిష్ కాంపిటీషన్ వస్తుంది. మన ప్రాజెక్ట్ ఓకే, హెల్త్ అండ్ హైజీన్ స్టాండర్డ్స్ బాగాలేవని చెప్పి రిజెక్ట్ చేస్తున్నారు కొందరు. ఇదన్నట్టు. సప్లై చైన్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అంటే, సప్లయర్స్ని, కస్టమర్స్ని లింక్ చేయడమే ఇది సప్లై చైన్.
ఇది దీనివల్ల ఏమవుతుందంటే ప్రొడక్షన్ని కరెక్ట్ ఆప్టిమైజ్ చేసుకోవచ్చు మార్కెట్ తగ్గట్టుగా. రైట్ థింగ్స్ ఎట్ రైట్ ప్లేస్ ఎట్ రైట్ టైం. దీనిలో అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ అని 2 మీనింగ్స్ ఉంటాయి. అప్ స్ట్రీమ్ అంటే ఏంటంటే ఫార్మర్ సప్లయర్ ఆఫ్ సీడ్స్, ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ అండ్ అగ్రో మిషనరీ. ఫుడ్ ప్రాసెసింగ్ అంటే అంటే ఉంటుంది ఫార్మర్స్, మండీ ఏజెంట్స్, సప్లయర్స్ ఆఫ్ ఫుడ్ ప్రిజర్వేటివ్స్ అండ్ ఎడిబుల్ కలర్స్, ప్లాస్టిక్, అల్యూమినియం, ప్యాకింగ్. డౌన్ స్ట్రీమ్ అంటే ఏంది టువర్డ్స్ కస్టమర్స్. మిడిల్ మ్యాన్ ట్రేడర్ ఉంటారు కదా, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ ఇఫ్ ఈ హ్యాస్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ అగ్రిమెంట్. దానివల్ల హోల్సేలర్స్, రీటైలర్స్, ఈ కామర్స్ ఆ వెబ్సైట్స్ ఆర్ యాప్స్, ఫైనల్ కస్టమర్స్ ఇలా ఉందన్నట్టు. అప్ స్ట్రీమ్ ఇష్యూస్ ఏంటంటే క్లైమేట్ చేంజ్ అవుతుంది, హీట్ వేవ్, క్లైమేట్ చేంజ్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది ప్రొడక్షన్ అండ్ క్వాలిటీ. R&D అవసరము, సెల్ఫ్ లైఫ్ పెంచుకోవడానికి, టేస్ట్ పెంచుకోవడానికి, కలర్ పెంచుకోవడానికి, ఫారినర్స్కి వేరే టేస్ట్ అవసరం. క్యాటిల్ అండ్ పౌల్ట్రీలో చూస్తే కొన్ని డిసీజెస్ వస్తున్నాయి, దాని డాక్టర్స్ కూడా లేరు అలా అని చెప్పి. కోఆపరేటివ్ ఫార్మింగ్లో చూస్తే ఇప్పుడు క్యాస్టిజం, పొలిటీషియన్, కోఆపరేటివ్ ఫార్మింగ్ చాలా అంత రాజకీయం అది జరగదు. ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. బట్ డౌన్ స్ట్రీమ్ ఇస్తే ఏంది డౌన్ స్ట్రీమ్లో చూస్తే అడల్ట్రేషన్ స్పైసెస్లో అంటే ప్రాసెసింగ్ అన్నట్టు. ప్రైసెస్లో ఇండియన్ కస్టమర్స్ అనేవాళ్ళు ఫ్రెష్ కొనుక్కోవడానికి ప్రిఫర్ చేస్తారు ఫ్రోజన్ కన్నా. ట్రాన్స్పోర్ట్ కూడా అట్లా లేదన్నట్టు. ఇవి డౌన్ స్ట్రీమ్ ఇష్యూస్ ఎక్కువ. ఎక్స్పోర్ట్ స్టేజ్లో చూస్తే ఏముంటాయి ఇష్యూస్ అంటే కాంపిటీషన్ వస్తుంది వేరే కంట్రీస్ నుంచి. పోర్ట్స్ అండ్ షిప్పింగ్స్ కూడా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి పోర్ట్స్ కట్టడానికి. ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్కువ మనవి యూఎస్, EU వాళ్ళు ఎక్కువ అప్పుడప్పుడు బ్యాన్ చేస్తూ ఉంటారు అన్నట్టు. సో ఇది అన్నట్టు ఫుడ్ ప్రాసెసింగ్లో.